వారి కూడా శేఖర మంగళ వీరాపయామి ఐశ్వర్యం భవతి శతమైశ్వర్యం భవతి భవాంచ బలసిద్ధిరస్తు దిగ్విజయస్తు. రైట్ సార్ ఇక్కడ ఓకే సార్. కుడికాలు పెట్టి ముందుకెళ్ళ సెక్రటరీ ఫ్యామిలీ అందరూ సార్ సంతోషం. రాకపడ్డ వాళ్ళు నచ్చబడ్డ వాళ్ళు కొండబడ్డ ఓకే సార్.
పట్టుకో. రైట్. ఆడబిడ్డ కూడా కుడికాలు పెట్టు. కుడికాలు పెట్టు. సరే నాన్న కుడికాలు. చేరేద్దామా ఇవ్వండి ఇవ్వండి. సార్ ఇక్కడ ఏం పేరమ్మనేది నీ భర్త పేరు ఎక్కడున్నాడు బయట ఉన్నాడా మైనస్ కొద్ది ఎక్కువ ఏమంటలేదు సార్ ఇక్కడ ఇప్పుడు ఎవరి పేరు తెలిసింది కుడికాలు పెట్టి లోపలికి వేసుకున్నా అమ్మ పేరు సర్పంచ్ అమ్మా మంచిగా సిమెంట్ పెట్టుకొని ఖర్చులు ఇప్పుడు పెండాలని అబ్బో అంటున్నారు కానీ అవసరంగా చేతితో కట్టుకుంటారు చెప్పు నువ్వు పెండతోటి సబ్బులు తయారు చేస్తాడు ఆవు పెండతోటి సార్ ఇక్కడ ఏ గ్రామం పైన ఈరోజు పండుగ వాతావరణం కనబడుతుంది ఇదే ఊరు. ఇవాళ నియోజకవర్గంలో నేను అనుకుంటా 101 గ్రామాలలో ఎక్కడో ఒక చోట ఇందిరా మిల్లు గృహప్రవేశం ఉంది ఇవాళ. అంత మంచి రోజు ఈరోజు అని చెప్తా ఉన్నారు. అసలు ఎటో అందుతో ఎటు అందమనే పరిస్థితి వస్తాపూరు జగన్నాథ్పూర్ దాకా నన్ను ఆహ్వానించాను. నిజంగా నేను ఒక ధన్యుని అవుతా ఉన్నా. మరి ఆనాడు ఆ ప్రభుత్వంలో ఉండి జగిత్యాల పట్టణానికి అప్పుడు కూడా అత్యధిక ఇండ్లు కట్టించాం. జగిత్యాల పట్టణానికి అత్యధిక ఇండ్లు ఇచ్చేవాటికే జగిత్యాలనే మనకు దాదాపు 40% లెక్క ప్రకారం 3500 ఇండ్లు ఇస్తే దగ్గర 1500 జగిత్యాలకి ఇవ్వాలి. కానీ జగిత్యాల అన్ని వేల ఇండ్లు ఇచ్చిన వాటి 4500 ఇండ్లు ఇచ్చిన వాటి 500 ఇండ్లతో సరిపోయింది. గ్రామాలకు 3000 ఇండ్లు ఇవ్వగలిగినాం. 3000 ఇండ్లు. అందుకని చెప్పే ఇంత పెద్ద మొత్తంలో ఇండ్లు ఇచ్చినాం. కొందరు కట్టుకున్నారు. కట్టుకునే వాళ్ళు అది మార్చి అదేవిధంగా మనం మళ్ళీ 2000 ఇండ్లు వచ్చినాయి. అవి ఇవి అన్నీ కలిపి మళ్ళీ ఒక 3000 ఇండ్లు మళ్ళీ పంచుతాం. అంటే దాదాపు మొన్న ఇచ్చినామో ఊరికి దాదాపుగా అంతగా ఇవ్వచ్చు. అంతకుముందు ఏదైతే గత 20 సంవత్సరాల నుంచి రాకపోవడం వల్ల దాదాపు 94 నుంచి కూడా ఎప్పుడో పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల మధ్యలో కొంత రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం కొంత వచ్చినా కానీ పూర్తి స్థాయిలో రాలేదు. మళ్ళీ ఇప్పుడే వస్తున్నాయి కాబట్టి చాలామంది అడుగుతున్నారు. పోయినసారి ప్రభుత్వంలో గృహలక్ష్మి పట్టాలు ఇచ్చినాం మేమే, అప్పుడు డబ్బులు రాలేదు. అందువల్ల కూడా వస్తాయో రాదో అని వెనక ముందు చేసిండ్రు. ఇప్పుడు ఎట్లయితే చేసిన వాళ్ళకి చేసినట్టు ఇవ్వడంతో చాలామంది అడుగుతున్నారు. తప్పకుండా ఈ విడతలోనే 3000 ఇండ్లు ఇస్తాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది. కొద్దిగా ఎక్కువ తక్కువ ఇంకా 2 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం ఇంకా 2000 4000 ఇల్లు అంటే 4ను ఇప్పుడు 2 6 అంతా ముందటి ఒక 2500 6500 ఇండ్లు పాత 4500 అంటే దాదాపు 10,000 పైన ఇండ్లు నేను శాసనసభ్యుని అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి రాబోతున్నాయి. గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నాకు కూడా చెప్పారు. నిన్ననే క్యాబినెట్ అయిన సందర్భంలో జగిత్యాల పట్టణంలో రాబోయే మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి కూడా స్థలం అనౌన్స్ చేసిన రాత్రి న్యూస్లో చెప్పారు. ఇది నా కోరిక. అది దాదాపు 50 కోట్ల విలువైన స్థలం. 10 కోట్లకు ఎకరం ఉంటుంది జాతీయ రహదారి మీద మెయిన్ రోడ్డు మీద 50 కోట్ల విలువైన స్థలాన్ని కేంద్రీయ విద్యాలయానికి ఇచ్చినాం.
మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్ సమావేశానంతరం మన మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు కూడా నేను కోరిన విషయాన్ని చెప్పి కలిసి పనిచేస్తా అన్నప్పుడు ముఖ్యమంత్రి గారితో ఎంత మాట తీసుకున్నానో శ్రీనివాసరెడ్డి గారితో అంతే మాట తీసుకొని డబుల్ బెడ్రూమ్ జగిత్యాలది ఇండ్లు అయిపోయి ఏం వసతులు లేకుండే, నీళ్లు లేకుండే, కరెంట్ లేకుండే, సెప్టిక్ ట్యాంకులు లేకుండే, వాటన్నిటి కూడా 36 కోట్లు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 50 కోట్లకు ప్రతిపాదనలు అడిగారు. వారు అతి త్వరలోనే వస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఏమైనా ఇండ్లు మనం ఎక్కువ అడుగుదాం, వారు మాట ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, నాయకులకు ధన్యవాదాలు. నిజంగా కూడా ఈ ప్రభుత్వంతో భాగస్వామ్యమైనందుకు గర్వంగా ఉంది. అందరూ కూడా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని బలోపేతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను.